అంబలి దాగేటోని మీసాలు ఎత్తి పెట్టుకునేవాడు ఒకడు అన్నట్లు చతికిలబడ్డ చంద్రబాబును జాకీలు క్రేన్లు పెట్టి లేపుతుంటది ఎల్లో మీడియా. బీజేపీతోని పొత్తు కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి శివరాత్రి రోజు అమిత్ షా ఇంటి ముందు జాగారం చేసి ఎట్లనో అట్లా పొత్తు ఖాయం చేసుకొచ్చిండు చంద్రబాబు. అయితే అమిత్ షా రమ్మంటనే చంద్రబాబు ఢిల్లీకి పోయిండు అని కవరింగ్ ఇచ్చింది ఎల్లో మీడియా. కానీ అదంతా ఉత్తముచ్చట్నే, ఆయనంతటా ఆయన్నే వచ్చి చేరిండు అని ఒక టీవీ ఇంటర్వ్యూలా బాబు బండారం బయట పెట్టిండు అమిత్ షా. అగో వెల్లంపల్లి సారు కూడా అదే అంటున్నాడు. వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. అవును, రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నా అంటున్నాడు చంద్రబాబు. 2019లో ఎందుకు వదిలేశారు, 2024 ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మనకేమైనా ప్రత్యేక హోదా ఇస్తున్నారా? మనకు పోలవరం నిధులు ఇస్తున్నారా? వాళ్ళేమీ ఇయ్యలే, బాబే వాళ్ళను బలవంతం చేసి పొత్తుకొప్పించిండు అనుకుంటున్నారు సార్ జనాలు. 2019 ముందు మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా తిట్టిన వ్యక్తి, వారి కుటుంబం మీద కూడా తిట్టిన వ్యక్తి, సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. అసలు చంద్రబాబుకి ఇష్టం లేదంట. అమిత్ షానే నీ అవసరం మాకుంది, అందరం కలిసి దేశాన్ని డెవలప్ చేద్దామని పిలుపునిస్తేనే బాబు ఢిల్లీకి పోయి పొత్తు కొప్పుకున్నాడు అని వాళ్ళ ఎల్లో మీడియా రాసింది సార్. అమిత్ షా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో నరేంద్ర మోడీని తిట్టాడు కాబట్టి ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ తప్పు తెలుసుకొని తప్పు దిద్దుకొని మమ్మల్ని బతిమాలుకున్నాడని చెప్పని అమిత్ షా చెప్పినా ఎల్లో మీడియా ఒప్పుకోదు. వాళ్ళ జాకీలు క్రేన్లు వాళ్ళకుంటాయి. 40,000 ఇండస్ట్రీ అనే వ్యక్తి అంత సిగ్గుమాలను పనులు చేయాలా? చంద్రబాబు గురించి తెలిసి కూడా అట్లా అడుగుతారేంది సార్? అది ఆర్టు. చంద్రబాబు పెద్ద ఆర్టిస్టు.